బోరుగడ్డ అనిల్ ఉదంతం దగ్గర నుంచి వైసీపీలో అలాంటి వాళ్ళు వందలాది మంది బయటపడటం మొదలుపెట్టారు. వీళ్ళకి తోడుగా గతంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు సజ్జల మీద ద్వేషంతో వీళ్ళని ప్రోత్సహించే రకంగా కనపడుతుంది. కొడుకుతో కలిసి ఆయన చేసిన గోల్మాలు ఇప్పుడు బయటకు వచ్చే విధంగా కనపడుతుంది. అందుకోసమనే వీళ్ళెవరిని జగన్ని కలవనీయకుండా సజ్జలు అడ్డం పడుతున్నాడు అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగానే సజ్జలు సొంత బుద్ధితోటే జగన్ని కలవనీయకుండా చేస్తూ ఉన్నాడా, లేదు పైనుంచి ఆదేశాలు ఉండటం మూలానే సజ్జలు ఎలా చేస్తున్నాడా? ఇంతకీ సజ్జలు చేసిన ఆ చిన్న గోల్మాల్ ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ మీద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు అయితే వాళ్ళు మాత్రం ఇప్పుడు వైసీపీకి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. అందులోనే బోరుగడ్డ అనిల్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి తనను అవమానించాడని, ఆఫీస్కి వెళ్తే ఎవరు నువ్వు, నీ పేరేంటి అని అడిగాడని, దీన్ని మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వితే తనకు సిగ్గుపోయిందని గంటల కొద్దీ ఆయనతోటి మాట్లాడటానికి వెయిట్ చేస్తే చివరాఖరికి నువ్వు ఇక మీదట ఆఫీస్కి రావద్దు, ఏమున్నా సరే పలానా వాళ్ళతోటి మాట్లాడుకో అని చెప్పి ఆఫీస్కి రాకుండా కట్టుదిట్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని, అంటే జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని అడిగితే ససేమరా కుదరదు అని అంటున్నాడని మరి బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పాడు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వైసీపీలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గతంలో నోరుకి అద్దు అదుపు లేకుండా మాట్లాడి కేసులైతే ఇప్పుడు ఆ కేసుల నుంచి బయటపడటానికి గిలగిలా కొట్టుకుంటూ ఏం చేయలేని పరిస్థితుల్లో పైనుంచి పార్టీ నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ తీసిపోగా పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అన్నట్టు వీళ్ళందరినీ తీసి పక్కనేసి కొత్తగా తెలంగాణలో ఉన్న జర్నలిస్టులను, కొంతమంది మేధావులు అని పేరు పెట్టుకుంటున్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి నిర్వహించేవాడు. ఈ బోరుగడ్డ అనిల్ కావచ్చు, మిగతా ఎవరికైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు వ్యవహార శైలి నడిపారు తప్ప వీళ్ళు సొంతగా అన్న మాటలేం కాదు. అందుకోసమనే ఇప్పుడు వైసీపీ మీద తిరగబడే స్థాయి దాకా వెళ్ళిపోయారు అనేది బయటకైతే ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రస్తుతానికి సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఈ సోషల్ మీడియా విభాగాన్ని చూడకపోతున్నా వీటన్నిటి మీద అజయమాయిషి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఉంది. అందుకోసమనే వీళ్ళందరినీ ఆపుతున్నాడు. గతంలో ఈ కొడుకు పంపించిన స్క్రిప్టు, దాంతో పాటుగా పంపించే కొంత సొమ్ము, వీటిల్లో ఓ పెద్ద గోల్మాల్ చేశారు ఇద్దరు కలిసి, సజ్జల ఆయన కొడుకు కలిసి అనేది వీళ్ళ ఆరోపణ. ఇప్పుడు ప్రస్తుతం గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు కూడా కొంత బయటపడి సజ్జల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉండే కోటరీ అనేది ఒకటి చూసుకుంటే ఆ కోటరీలో మెయిన్ ముఖ్య స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఈ సజ్జలని బేస్ చేసుకుని మరి ఇక జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు నడుపుతాడు కాబట్టి అపాయింట్మెంట్లు కావాలన్నా సజ్జల్ని అడగాల్సి ఉంటుంది, డబ్బులు కావాలన్నా సజ్జల్ని అడగాల్సి ఉంటుంది, ఏదైనా సీటు లేకపోతే ఏదైనా పని కావాలన్నా సజ్జల్ని అడగాల్సి ఉంటుంది. అదే వ్యవహారం ఇప్పుడు వైసీపీలో అలాగనే నడుస్తూ ఉంది. అందుకోసమనే బోరుగడ్డ అనిల్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీసులో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి ఏం చెబుతున్నాడు, అక్కడ అసలైన మ్యాటర్ ఆధారపడి ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన ఈ గోల్మాల్ బయటపడకుండా ఉండాలి, ఈ డబ్బుల వ్యవహారం బయటకు రాకుండా ఉండాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళెవరిని జగన్మోహన్ రెడ్డి కలవనీయకుండా ఆపుకోవాల్సిన పరిస్థితి సజ్జలకే ఉంది. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినంత సొమ్ము ఇచ్చాం, వీళ్ళ చేత మాట్లాడించుకున్నాం, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా గోల్ చేస్తారేమిటి అని జగన్ అడిగాడు అనుకోండి, మాకిచ్చింది ఏముందండి, మాకిచ్చింది ఇంతే కదా, పీనట్సే కదా అని వీళ్ళు చెప్పారనుకో, కాదే నేను దీనికి ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, మీకు అందరికీ ఇదిగో నా దగ్గర బిల్లు కూడా ఉంది అని ఏమన్నా చెప్పాడు అనుకో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు సజ్జల వ్యవహారం అంతా బయటపడిపోద్ది. దీనికోసమనే సజ్జలు ఆపుతున్నాడు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా అని అంటే గతంలో సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారం చూస్తే వందలాది యూట్యూబ్ ఛానల్స్ని కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను కానీ ఒక ఆఫీసులోనే ఆయన పెట్టుకుని నడిపిస్తూ దాని కింద చాలా సొమ్ము డ్రా చేస్తే అందుకో ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి తెలిసి
ఈ సజ్జల భార్గవ్ రెడ్డిని రామకృష్ణారెడ్డిని పిలిచి చివాట్లు పెట్టారని, ఆ తరువాత మళ్ళీ ఇందులో ఏ ప్రముఖ స్థానం లేకుండా పోతే బయట మా పరువు పోతుంది అంటే, సాక్షిలో ఈ వైసీపీ సోషల్ మీడియా విభాగం నుంచి తీసేసి సాక్షిలో సోషల్ మీడియా విభాగానికి ఈయన్ని అక్కడ ఆ ఉద్యోగం ఇచ్చి ఆ పైనుంచి నియంత్రణ చేశారనేది కూడా ఒక పుకారు బయటకు వచ్చింది. అంటే అప్పట్లో చేసిన గోల్మాల్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ కిందనున్న వాళ్ళు వీళ్ళెవరికి ఈ విషయాల్ని పట్టించుకోరు, మనలాంటి వాళ్ళు చెప్పినా వినిపించుకోరు. కాబట్టి జగన్ కోసం మేమేమైనా చేస్తామని నోటికొచ్చిన బూతులు మాట్లాడటం తప్ప వేరేం చేయలేరు. కాబట్టి అంతర్గతంగా జరుగుతున్న ఈ గోల్మాల్ వ్యవహారం గురించి జగన్కి చెప్పాలి అనేది వీళ్ళ మెయిన్ పట్టుదల. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ మిగతా ఇలాంటి వాళ్ళకి కానీ ఏం కావాలి అంటే, వాళ్ళకి డబ్బులు కావాలి. ప్రస్తుతం బండి నడవటానికి వాళ్ళకి అవసరమైన ఆ ఇంధనం కావాలి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నోరేసుకుని చంద్రబాబు నాయుడు మీదో, లోకేష్ మీదో, లేదు పవన్ కళ్యాణ్ మీదో పట్టానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ పైనుంచి రావాల్సిన ముడుపులు రావటం లేదు. పైపెచ్చు కేసులు అయి కూర్చున్నాయి. వారంలో 3 సార్లు కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి బోరుగడ్డ అనిల్ కుమార్కి వచ్చింది. అందుకనే భార్యతో సహా వచ్చి బైఠాయించాడు. ఆ డబ్బులు ఏదో మరి సజ్జల రామకృష్ణారెడ్డి సర్దుబాటు చేశాడు అనుకోండి, మళ్ళీ వ్యవహారం ఇక్కడ దాకా రాదు. కానీ సజ్జల ఆ డబ్బుని ఏర్పాటు చేయగలిగే స్థితిలో లేడు. ఎందుకంటే గతంలోనే మనం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కదా అని పైనుంచి షంటుతారు కదా. దానికోసమని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ క్వార్టరీ అనేదాన్ని, ఈ గోడని ఇలాగనే మెయింటైన్ చేస్తా ఎవరిని జగన్మోహన్ రెడ్డి దగ్గర రానియటం లేదు. పైపెచ్చు జగన్ గోడ కోరుకుంటుంది ఏమిటి, ఎవడైనా మనకు పనికొచ్చేవాడు, మనకు అవసరమైన వాడు రావాలి తప్ప గతంలో మనం వదిలేసిన వాడు, ఇదిగో వీళ్ళందరూ ఎక్స్పోజ్ అయిపోయి ఇప్పుడు వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు, అవసరమే లేదు కదా. కానీ ఆ రోజు ఆయన ఖర్చు పెట్టాల్సిన విషయం అంతా ఖర్చు పెట్టేసిన వీళ్ళ దాకా అది అందలేదనేది ఐసు ముక్కలాగా మధ్యలోనే కరిగిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి సగం ముక్కను కరగదీసి వీళ్ళకి కొద్దిగానే ఇచ్చాడు. కానీ వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది, ఆ రోజు అవసరాలకి సరిపోయాయి, మరి ఈ రోజు బాధలకి ఎవరు ఆదుకుంటారు అనే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళందరినీ బేస్ చేసుకొని సజ్జల మీద ఎవరికైతే ద్వేషం ఉందో వాళ్ళందరూ వీళ్ళని కీచి రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కూడా ఇక పెద్ద స్థాయి వ్యవహారంలో తేల్చుకోవాల్సిందేనని మరి బెంగళూరు యలహంక ప్యాలెస్ దాకా వెళ్ళే పరిస్థితులన్నింటినీ చూసుకొచ్చుకున్నాడు. ఆ విషయం మరి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసి ఏదో రకంగా అడ్డం పడి ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే, ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని ఏదో ఒక రకంగా ఆ క్వార్టరీలో మెయిన్ పోస్ట్ నుంచి తొలగించేసేయాలి అని వాళ్ళు కూడా మంకుపట్టు కూర్చున్నారు. జగన్ ఏమో బయట ఉన్న వ్యవహారాలతోటి తలనొప్పిగా ఉంటే, అంతర్గతంగా ఇప్పుడు కొత్త వ్యవహారాలు వచ్చి పడ్డాయి. వీళ్ళందరూ ప్రచారానికి ఉపయోగపడకపోగా ఇంకా వీళ్ళకి పరువు పోయే పనులన్నీ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళ చేత జరుగుతూ ఉంటే, మరి వైసీపీతో ఇన్ ఫ్యూచర్ ఏం చేస్తుంది, వాళ్ళ ప్రచారం ఏ రకంగా నడుపుతారు, ఏం అర్థం కాని పరిస్థితులే ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.